ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్లో మారిన వాతావరణ పరిస్థితులు. బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో పరిస్థితులు మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి సాధారణంగా ఉంది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి సాధారణంగా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాలు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో మేఘాలు కమ్ముకొని ఉంటాయి. రాయలసీమలో ఎండ కొడుతుంది. అయితే సాయంత్రం 4 తర్వాత నుంచి సీమలో మేఘాలు కమ్ముకుంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఇవి తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 3 తర్వాత నుంచి కోస్తాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు అంతటా ఒకే విధంగా ఉండవని తెలిపింది. కాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గురువారం మధ్యాహ్నం భారీ ఉష్ణోగ్రత నమోదయ్యింది. జనం ఉక్కపోతకు గురయ్యారు. కానీ శుక్రవారం రాత్రి వరకు వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ఆకాశం మేఘాలు కమ్ముకొని తేమతో కూడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.